రాజమండ్రి లాలా చెరువులో కల్తీపాల బాధితులకు చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికే కల్తీపాలు తాగి ఇద్దరు చనిపోగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. రాజమండ్రి కిమ్స్లో బాధితులకు చికిత్స జరుగుతోంది. కల్తీపాలు తాగి పలువురు చిన్నారులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. చిన్నారులకు రెయిన్బో హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, ఎక్కడున్నారు ప్రస్తుతం? మీరు ఏదైతే కల్తీ చేయకూడదో నేరమో ప్రస్తుతం పాలను కూడా కల్తీ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. చిన్నారులు కూడా రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి రాజమండ్రిలో కల్తీపాలు కలకలం రేగుతోంది. ముఖ్యంగా రాజమండ్రి శివారులో ఉన్న లాలా చెరువు ప్రాంతంలో స్వరూప్ నగర్, చౌడేశ్వర్ నగర్ 2 కాలనీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అనేక మందికి ఒకే వ్యక్తి కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన గణేష్ అనే వ్యక్తి కొన్నాళ్ళుగా పాలు సరఫరా చేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ పాలు తాగిన వృద్ధులు ఎవరైతే ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు, చిన్నారులు కూడా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వీళ్ళంతా కూడా అనూరియా, డయేరియా, అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్ అనే వ్యాధులతో ఒక్కసారిగా బాధపడి ఆసుపత్రులు పాలవటం జరిగింది. చాలా వరకు అసలు ఏం జరిగిందనే విషయం మీద కూడా స్పష్టత లేకుండా పోయింది. అయితే చిన్నారులకు కిడ్నీ ఫెయిల్ అవ్వడం మీద పూర్తి స్థాయిలో అధికారులు వైద్య పరీక్షలు జరిపిన తర్వాత పాలు కంటామినేటెడ్ అవడం వల్ల, కల్తీ పాలు ఉపయోగించడం వల్లే ఈ సమస్య తలెత్తుందని స్పష్టమైంది. అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎందుకంటే అదే వ్యక్తి ఈ 2 కాలనీలతో పాటు రాజమండ్రిలో చాలా చోట్ల పాలు సరఫరా చేస్తుంటాడు. దీంతో పోలీసులు అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఎవరైతే ఈ వ్యాధి బారిన పడ్డారో వాళ్ళు 8 మంది, దాదాపు ఒకే కుటుంబానికి చెందిన 4 ఉన్నారు. అదేవిధంగా 8 మంది ఈ వ్యాధి బారిన పడి తీవ్ర అస్వస్థతలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు చిన్నారులు కూడా ఈ విషయం తెలియక చిన్నారులు కూడా పాలు చిన్నారులకు పట్టించడం, వాళ్ళు కూడా చిన్నపిల్లల్లో 3 సంవత్సరాల వయసున్న చిన్నారులు కూడా ఈ కిడ్నీ డిసీజ్ బారిన పడి 2 కిడ్నీలు పనిచేయక చికిత్స పొందే పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా దీంతో రాజమండ్రి అంతా ఉలిక్కిపడింది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఇమీడియట్గా ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ స్క్రీనింగ్ టెస్టులు చేయించడానికి అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. 14 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ టీములు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అయితే ముఖ్యంగా ఎవరినైతే పట్టుకున్నారో గణేష్ అనే వ్యక్తిని అయితే విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇంకా అధికారులు అసలు ఏం జరిగిందన్న విషయం మీద ఇంతవరకు స్పష్టత ఇవ్వలేపారు. దీనికి సంబంధించి ఇప్పటికీ 2 మహిళలు అయితే చనిపోయారని చెప్తున్నారు. ఒక్కరైతే మృతి చెందారని అధికారులు ఇప్పటికైతే స్పష్టం చేశారు. హరి